బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all of the souls to rest in peace, offered by Gade Lucirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velankani Priyanka in heaven, mass offered by Yamalda and Sebastian family. Thanksgiving mass for all the blessings and for the fulfillment of special intentions of Rashakar Reddy, Bala Nikitam, Rajiv Reddy, Mary Somyalatam, and for good health of Bala Vinay, and for peace and unity among family members, mass offered by Dugumpudi Slavareddy and Shaurilu. Thanksgiving mass and for good health, business improvement, peace of mind, bright future of Arpanam, and good education, mass offered by Allamma Reddy family members. For speed recovery of D. Velangani, mass offered by Annapurna. For the eternal peace to the departed soul of Ganji Premanandam on the occasion of 10th death anniversary, mass offered by Mrs. Mary, Mr. Ganji Prem Kumar, Aruna Kumari, Manashwi, Neham, Mrs. Jyoti Dasi and Mr. Surendra Rao, Sandeep and Ratna Sri. For the departed soul of Chepuri Challa Srinu, mass offered by G. Babu Rao and Bindu. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా వారు ఎందు నిమిత్తమైతే యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపులు ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ కుటుంబాల కోసం భక్తి శ్రద్ధలతో దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పావనన జనని వందనము, ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువుడవైన ఓ సర్వేశ్వరం, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము.
నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. కొడవళ్లను సిద్ధము చేయుడు, ఏలయనా పంట పండినది. మొదటి పట్టణము యావీలు ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనం వరకు. జాతులు సిద్ధమై యెహోషువపాతు లోయకు రావలయును. ఇరుగు పొరుగు జాతుల జనులకు తీర్పు చెప్పుటకు ప్రభుడనైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును. ఆ జనులు మిగులు దుష్టులుగాన పండిన పంట వలె వారిని కొడవళ్లతో కోసివేయుడు. ఘాటిలోని ద్రాక్షల వలె వారిని త్రొక్కివేయుడు. తొట్లు ద్రాక్షారసముతో నిండిపోవును. తీర్పు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అచట తీర్పు రోజు ఆసన్నమైనది. సూర్యచంద్రులను చీకట్లు కమ్మును, తారలు కాంతిని కోల్పోవును. ప్రభువు సియోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి ఆయన కంఠధ్వని వినిపించుచున్నది. భూమ్యాకాశములు కంపించుచున్నవి, కానీ ప్రభు తన ప్రజలకు ఆశ్రయమగును, ఇజ్రాయేలీయులకు రక్షణ దుర్గమగును. ఇజ్రాయేలీయులారా, అప్పుడు మీరు నేను మీ దేవుడనని ప్రభునని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరము సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమగును. అన్యజాతులు దానిని జయింపజాలవు. ఆ కాలము వచ్చినప్పుడు పర్వతములు ద్రాక్ష తోటలతో నిండియుండును, కొండలు పశువులతో నిండియుండును, యూదా నదులన్నీ నీటితో నిండియుండును. దేవుని మందిరము నుండి ఒక ఏరు పారి షిత్తూము లోయను తడుపును. ఐగుప్తు పాడగును, ఎదోము ఎడారి అగును. ఆ దేశ ప్రజలు యూదా మీదకి దాడి చేసి నిర్దోషుల నెత్తురు ఒలికించిరి. నేను హతులైన వారి తరపున పగ తీర్చుకొందును, దోషులను శిక్షింపక వదలను. కానీ యూదాలో ప్రజలు సదా వసింతురు. యెరూషలేమున తరతరముల వరకు నరులు నివసింతురు. ప్రభువునగు నేను సియోనున వాసము చేయుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం, ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము వచనములు 27వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు, దేవుని వాక్కును ఆలకించు దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా తెలియజేసేది, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దానిని పాటిస్తారో వారు ధన్యులు అని యొక్క వాక్యము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్లారా, మనందరము కూడా దేవుని యొక్క వాక్కులో చాలా శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్కు ఎంతో పవిత్రమైనది. దాని ద్వారా మనందరము కూడా ఎన్నో అద్భుతాలను మేలులను పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఒక స్త్రీ పలుకుతూ ఉన్నది. ఒక వ్యక్తి లేకపోతే ఒక మనిషి ఇక్కడ పలుకుతూ ఉన్నది. ఏమని అంటే, ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. ప్రియ దేవుని బిడ్లారా, ఎందుకు ఆమె అలా పలికిందని మనం ఒకసారి ఆత్మ పరిశీలన లేకపోతే వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే, యేసు ప్రభు ఎన్నో అద్భుతాలను చేశారు. ఎన్నో మేలులను ఎంతోమందికి చేసి ఉన్నారు. దయ్యం పట్టిన వాళ్ళందరిని కూడా విడిపించటము, అదేవిధంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారందరినీ కూడా స్వస్థతపరచటము, మరియు జ్వరముతో బాధపడుతున్న వారందరినీ కూడా స్వస్థతపరచటం, కళ్ళు లేని వారికి కళ్ళుని ఇవ్వటం, ఈ విధంగా ఎంతోమందిని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా స్వస్థతపరచటం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క పలుకులను పలుకుతూ ఉన్నది. కానీ క్రీస్తు ప్రభు చివరిలో ఒక మాట అంటూ ఉన్నారు, ఎవరైతే ఒక వాక్యము విని దానిని పాటిస్తారో వారు ధన్యులు అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చాలామంది చాలాసార్లు అపార్థం చేసుకుంటారు. ఏమనంటే, మరియమాతను యేసు ప్రభు కించపరిచారు, లేకపోతే తక్కువ చూశారు అనే ఆలోచనలతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఒక్కసారి పరిశుద్ధమైనటువంటి దివ్య గ్రంథము మనం చదివినట్లయితే, మరి ముఖ్యంగా సువిశేషం మనం చదివినట్లయితే, ప్రియదేని బిడ్లారా, మరియ తల్లి చేసినటువంటి గొప్ప కార్యాలు ఎంతో ఉన్నవి. ఈరోజు యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని చూసుకున్నట్లయితే, ఇది మరియమాత జీవితంలో ఇది ఒకసారి కనబడుతూ ఉంది మనందరికీ కూడా. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఆమె ఆలకించింది, దేవుని యొక్క పలుకులను ఆమె వినగలిగింది. కాబట్టి లోకానికి రక్షకుడిని తీసుకొని వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే, మరియమాత ఆ యొక్క మాటలను పాటించి దానిని అనుసరించి ఆ వాక్యానుసారంగా జీవించింది. ఆమె ధన్యురాలు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనందరము కూడా
మరియ తల్లికి ఎలాంటి గౌరవాన్ని మనం ఇస్తూ ఉన్నాము? మరియ తల్లికే కాదు, ఇక వాక్యానికి ఎంత గౌరవం ఇస్తూ ఉన్నాము, ఎంతగా మనం విశ్వసిస్తున్నాము అన్నది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యం వింటున్నాం కానీ దానిని ఆచరించటం లేదు, వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ దానిని మనం పాటించటం లేదు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి ఆ యొక్క పలుకులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనము అనేకమైనటువంటి అద్భుతాలు కానీ లేకపోతే గొప్ప మేలులు కానీ మనము పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక వాక్యానుసారంగా మనం కూడా జీవించి ఏ విధంగానైతే మరియ తల్లి జీవించిందో, ఏ విధంగానైతే మరియ తల్లి వాక్యానుసారముగా ఆమె నడవగలిగిందో, దేవుని యొక్క మాటలను ఆలకించగలిగిందో, మనము కూడా అలాగనే జీవించాలని ఇక పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వరం, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడటకు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటిచో చేసితివి. తరతరముల ప్రజలపై నీ అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని దేవుడు వారి యొక్క కుటుంబంలో గొప్ప మేలులను అద్భుతాలను చేయాలని, అదేవిధంగా ఇందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క ఉద్దేశాలను
అదేవిధంగా వారి యొక్క కోరికలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి జ్ఞాపకము చేసుకొని మనందరము కూడా వారి కోసము ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కిడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు. నిత్యపిత యొక్క కుమారుని మోపిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, స్వర్గపు ఆహారము భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్రాత్మ మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం